లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. డీటెయిల్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలుకు ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే వచ్చే మార్చిలోపు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25న మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 5 గంటల పాటు జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో 2018లో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందంటున్నారు మంత్రులు. ఎన్నికలు సాఫీగా సాగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం 42% ఇవ్వాలనేటువంటి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు ఉంది. దీన్ని సాఫీగా ఎన్నికలు జరిగే విధంగా అందరూ కూడా సహకరించాలని ఒక బలహీన వర్గాల రాష్ట్ర మంత్రిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. ఉద్యోగాల భర్తీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చిలోగా 1,00,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంది. గత 18 మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరుపై సమీక్షించింది.